ఇంకా చేతులు తీసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అండి. మనము ఇది సమానంగా ఉండడం కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాము. 11 ఇంచెస్ హ్యాండ్ అండి. 11 ఇంచెస్ అయితే 12 ఇంచెస్ పెట్టుకున్నాము. 1 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇంకా చూడండి, ఇది ఇక్కడ హాఫ్ ఇంచ్ మన కుట్టు కోసం వెళ్ళిపోతుంది కదా, ఇట్లా దీనికి సమానంగా పెట్టేసుకొని చూడండి షేప్ ఎట్లా అయితే ఉందో మనం అట్లా మనకి ఇక్కడ వరకు వస్తుంది చూడండి. ఓకేనా, ఎక్కువ సాగదీయద్దు. ఓకేనా, ఇట్లా పెట్టుకునేసి ఇక్కడ మార్కింగ్ ఉంది. ఇది వైపు సమానంగా ఉందా లేదా క్లాత్ అది కూడా చూసుకోండి ధ్యానం. ఓకేనా, ఇప్పుడు ఒక 2 ఇంచులు ఇటువైపు మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాము కదా, 12 ఇంచులు మొత్తం లెంత్ పెట్టుకునేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు తీసుకున్నాము సంకరింపు షేప్ కోసము. ఇంకా మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి మార్కింగ్ ఒక 2 ఇంచెస్ మనకి క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా నేను 2.5 వరకు తీసుకున్నాను, ఎందుకంటే లావుగా ఉంది కాబట్టి 2.5 ఇంచులు తీసుకొని ఇప్పుడు ఇక్కడికి షేప్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కూడా చేసుకోవచ్చు. మీకు ఈజీ అంటే ఈజీ ప్రాసెస్.